హాయ్ ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు చెప్పిన మెంతులు దండిగా వేసుకొని చేసుకున్న అరటిపువ్వు కూర అండి. అరటిపువ్వుని ఎలా శుభ్రం చేసుకోవాలంటే, మనం ఒక బంచిలాగా పట్టుకొని అందులో చిన్న పుల్లలాగా ఉంటుందండి, అగ్గి పుల్లలాగా ఉంటుంది, పైన బుడిపుండి ఒక పుల్లలాగా ఉంటుంది, అదొక్కటి మాత్రం తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే మెంతులు మనకి కూర క్వాంటిటీని బట్టి, నేను ఒక పువ్వు తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న కప్పుడు మెంతులు ముందు రోజు రాత్రే నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ అరటి పువ్వును బాగు చేసుకున్న దాన్ని సన్నగా ముక్కలు తరిగేసేసుకొని పల్చటి మజ్జిగలో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. మజ్జిగ నీళ్ళతో ఒకసారి, తర్వాత మామూలు నీళ్ళతోటి మంచిగా 1-2 సార్లు కడిగేసుకుని దాన్ని స్ట్రెయినర్లో వేసేసుకుని, ఆ తర్వాత కుక్కర్లో చింతపండు కొంచెం నానబెట్టుకుని ఉంచుకుని ఈ మెంతులు వేసేసుకుని పైనుంచి ఆ అరటి పువ్వు కూడా వేసేసుకుని పల్చటి ఆ చింతపండు రసం వేసేసి చక్కగాను కుక్కర్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత పోపుకి మనం పులిహార పోపేనండి, అందరికీ తెలిసిందే. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి చక్కగా వేయించేసి, పోపు వేగిన తర్వాత అందులో మనము ఈ ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వుని వేసేసుకుని ఉప్పు పసుపు వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత కొంచెం ఆవాలు మిక్సీ పట్టుకొని నీళ్ళతోటి 1 చెంచాడు ఆవాలు మిక్సీ పట్టుకొని సిద్ధం చేసుకోవాలి. లేదా మీ దగ్గర ఆవపిండి రెడీగా ఉంటే కొంచెం నీళ్ళల్లో కానీ నూనెలో కానీ కలిపి ఉంచుకొని ఆ కూర మొత్తం చల్లారిపోయిన తర్వాత అందులో కలుపుకుంటే టేస్టీ యమ్మీ అరటి పువ్వు కూర రెడీ. ఒకవేళ మీకు మెంతులు ఇష్టం లేదు అంటే మెంతులు ఒక్కటే స్కిప్ చేసి సేమ్ టు సేమ్ ప్రాసెస్లో అరటి పువ్వు కూర, ఆవపెట్టిన అరటి పువ్వు కూర చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, వాటిని కూడా ఎంకరేజ్ చేయండి. ఒకవేళ మీకు ఇందులో అర్థం కాకపోతే కనుక లాంగ్ వీడియో కూడా పెట్టాను, అందులో మీకు చూసేయండి, మొత్తం అర్థమవుతుంది. బాగా చూసారా, కూర చల్లారిపోయింది. బాగా చల్లారిపోయిన తర్వాత నేను కలిపి పెట్టుకున్నాను కదా, అది వేసేసి శుభ్రంగా కలిపేస్తున్నాను. వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తింటే అసలు మెంతులు చేదన్నదే ఉండదండి. నేను నానిన మెంతులు దోసెడయ్యాయి నాకు. చాలా బాగుంది. మీకు కూరని చూస్తే తెలుస్తుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి.